ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మిశ్రమ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు మార్గమైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు సత్యములకి నడిపించే ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు జీవాన్ని అనుగ్రహించేవాడు. నేనే నిత్య జీవమిచ్చే దేవుని సెలవించిన మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యోహాను సువార్త 6:25 నుంచి కొన్ని వచనాలు చదివితే మనం గమనించగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు మార్గం, సత్య మార్గం ఆయన, జీవం నడిపించే దేవుడు ఆయన, సత్యములోకి నడిపించే ప్రభు ఆయన. కాబట్టి పరలోకానికి చేర్చే మార్గమైనటువంటి దేవుడు. మన దైనందిన జీవితంలో మార్గమైన క్రీస్తుని అనుసరించి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో వరదలాలి, దేవుని టైం తీసుకురావాలి. ఈ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇది నా తండ్రి దగ్గరికి వెళ్తాం సెలవుసిన మాటకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఖండితము క్రీస్తుని వెంబడిస్తూ ఆయన మార్గంలో సాగుతూ అనుసరించి ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో దేవునికి మేము తెచ్చేవారుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైంది నడిపించి దీవించిన కాక. ఆమేన్. ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించే దాన్ని తెచ్చిందుకే మేము చెల్లిస్తూ దీవించిన వారిని కూడా దీవించమని ఆశీర్వదించమని యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించనుగా.